అన్ని కూడా మనకి రాగి మీద గోల్డ్ కవరింగ్ వేసినటువంటి తాళీ చైన్స్ అండి. 50 లక్షల రూపాయలు సరుకుంది అనుకోండి, దాంట్లో 10 లక్షల రూపాయలు బంగారం ఎక్కుతుంది, అప్పుడు కవరింగ్ అని చెప్తున్నాం. సరే ఇప్పుడు ఇది ఎంత పడుతుంది కాస్ట్? అన్ని కూడా మనకి తాళీ చైన్స్ అండి. అసలు ఒకటి కాదు, కొన్ని వందల వేల డిజైన్స్ ఇక్కడ మనకి రెడీగా ఉన్నాయి. డిస్పాచ్ మీకు ఎక్కడ మొక్కలు చేతి తీసుకొచ్చి ఇస్తే నాకు అప్పు చెప్పినా నీకు సాకోటి నేను ఇస్తాను. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈ రోజు మనం రాజమండ్రి నల్లమందు సందులో ఉన్న బాబు ఫ్యాన్సీ 1 గ్రామ్ బంగారు నగల షోరూమ్ కి వచ్చేసాము. ఈ షాప్ 50 సంవత్సరాల నుంచి మన రాజమండ్రిలో ఉందండి. ఇక్కడ స్పెషాలిటీ ఏంటి అంటే బంగారపు కట్టు వేసినటువంటి నగలైతే ఇక్కడ దొరుకుతాయండి. అంటే రాగి మీద బంగారపు కవరింగ్ వేసినటువంటి నగలు అన్నమాట. ఆల్రెడీ మనం ఈ జ్యువెలరీకి సంబంధించి కొన్ని కలెక్షన్స్ అయితే ఇంతకు ముందు వీడియోలో షేర్ చేసామండి. ఈ రోజు వీడియోలో మనము బంగారపు కట్టు వేసినటువంటి తాళీ చైన్స్ అండ్ గాజులు చూపించబోతున్నామండి. వీటికి మనకి రిటర్న్ ఆప్షన్ కూడా ఉంది. డీటెయిల్స్ అన్ని వీడియోలో ఉన్నాయి, చూసేసేయండి. నమస్తే అండి. నమస్తే అమ్మా, చెప్పండి. ఇప్పుడు ఇదే రాగి మీద గోల్డ్ కవరింగ్ అని చెప్పాం కదా, అదే కంటిన్యూ చేస్తున్నాం. అదే కంటిన్యూ. ఇవన్నీ మంచి మంచి మోడల్స్ వచ్చేసి ఓకే, మనం రాగి మీద గోల్డ్ కవరింగ్ జ్యువెలరీ సిరీస్ వైజ్ గా చేస్తున్నామండి. ఫస్ట్ చూపించిన వచ్చేసరికి చైన్స్ చూపించాము, తర్వాత వెండి కవరింగ్ గోల్డ్ కవరింగ్ పట్టీలు చూపించాము. రాగి మీద వెండి కవరింగ్ పట్టీలు చూపించాం, రాగి మీద బంగారం కవరింగ్ పట్టీలు కూడా చూపించాం. కవరింగ్ చేసినాయి కావు. ఇప్పుడు మీరు అడిగారు కదా తాళి చైన్స్ చూపించండి అక్క అని చెప్పేసి, అందుకనే మీ అందరి కోసం తాళి చైన్స్ అంటే ఇవి మనకి రాగి మీద గోల్డ్ కవరింగ్ వేసినటువంటి తాళి చైన్స్ అండి. ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో మీకు శాంపిల్ కి 1 or 2 చూపిస్తాను. సో చూడండి, ఇవన్నీ కూడా మనకి రాగి మీద గోల్డ్ కవరింగ్ వేసినటువంటి తాళి చైన్స్ అండి. లాకెట్ తోటి అనమాట, విత్ లాకెట్. అసలు మీరు ఇది బంగారం కాదు అంటే ఎవ్వరు నమ్మరు. అటువంటి చైన్స్ ని తీసుకొచ్చారనమాట. మీకు ఇందులో ఎత్తడి కలవదు, ఐరన్ కలవదు. అందరూ పంచలోహాలు అని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు, కానీ పంచలోహాలు మట్టికి పంచలోహాలు అంటే 5 లోహాలు అంటే ఏంటో తెలుసమ్మా, అది ఎవరు చెప్పలేరు. చెప్పండి సార్, 5 లోహాలు అంటే వెండి, బంగారం, రాగి, కంచు, ఇత్తడి 5 ఉంటే లోహాలు అవుతాయి. అది ఎవరు చెప్తున్నారు? పంచలోహాలు అని చెప్పి అమ్మేస్తున్నారు అంతే. 5 లోహాల పేర్లు ఇవి. అవి అమ్మాలంటే ఈ రేట్కి రావు. అవును, ఇవన్నీ కూడా మనకి చాలా ఖరీదు. చేయలేరమ్మా, 5 లోకాలు పెట్టి ఎవ్వరు చేయలేరు. పంచలోకాలు పేరు పెట్టి అమ్మేస్తున్నారు అంతే. ఓకే, పంచలోకాలు బాగా ఫోకస్ చేసేసారు, కానీ వేసుకుంటే మటుకు అది ఇత్తడి చైన్ లాగా అంతది. అవును, నేను అంత లుక్ రాదు, రాగి అంత క్వాలిటీ రాదు, అసలు రాదు. రాగితో చేయించుకునేది అవుతే మీకు ఎలా ఉంటది అంటే, బంగారం చైన్ చేయించుకుంటే ఎలా ఉంటదో అదే మాదిరిగా ఇలా ఉంటది. ఒకసారి లాకెట్స్ రెగ్యులర్ గా వాడుకోవచ్చు. వీటికి వచ్చిన బెనిఫిట్ ఏంటి అంటే, ఇది మనకి బంగారం లాగే కనిపిస్తుంది. వేసుకున్నా కూడా ఇత్తడి చైన్ లాగా ఉండదు. మనకి పంచలోహ చైన్స్ అయితే మనకి ఇత్తడి చైన్ లాగా తెలిసిపోతుంది, కానీ మనకి గోల్డ్ కవరింగ్ ఏంటి అంటే మనకి అసలు ఇత్తడి లాగానే తెలియదు అనమాట. సేమ్ బంగారం లాగే ఉంటుంది. చూడండి, లాకెట్స్ తో పాటు వచ్చింది. రెగ్యులర్ గా యూస్ చేసుకోవచ్చు, డైలీ యూస్ చేసుకోవచ్చు. రాగి మీద కవరింగ్ అంటే కవరింగ్ చేసామండి అంటే మొత్తం బంగారం వేసేస్తానని చెప్పట్లే మీకు. అవును, రాగి మెయిన్ మాక్సిమం రాగి అంతా రాగి ఉంటది, దాని మీద పైన పల్చటి రేకు బంగారం కవరింగ్ చేస్తాడు. చైన్ అమ్ముతున్న 1800 రూపాయలకి అమ్మామనుకోండి, దాని దగ్గర క్వాలిటీ ఎలా ఉంటది అంటే మొత్తం అంత రాగి వేసేసి దాని మీద బంగారం పల్చటి రేకు వస్తామా మీకు. అందువల్ల మీకు ఒక్క చైన్ కి బంగారం వేసాడు. ఇటువంటి చైన్లు కొన్ని వేల చైన్లకి ఇంత బంగారం ఎక్కిస్తారు. 50 లక్షల రూపాయలు సరుకుంది అనుకోండి, దాంట్లో 10 లక్షల రూపాయలు బంగారం ఎక్కుతుంది, అప్పుడు కవరింగ్ అని చెప్తున్నాం. అంతేగాని 1 గ్రామ్ వేసేసి అమ్మేస్తున్నాం మేము చెప్పం. 1 గ్రామ్ అంటే ఏంటి? 14,000 రూపాయలు వస్తూ 100 గ్రామ్ చైన్ 300 రూపాయలకి 500 రూపాయలు ఇస్తారమ్మా మీకు. 14,000 బంగారం అయిపోయింది. అదే నాకు ఇప్పుడు అర్థమైందండి. అంటే వాళ్ళు మొత్తం సరుకు మీద కొంచెం బంగారం ఎక్కిస్తారు, కవరింగ్ చేస్తాడు. అది కూడా మొత్తం అంతా రాగి మీద బంగారం కవరింగ్ చేస్తాడు. అది స్టాండర్డ్ అమ్మా. అదే పంచలోహాలతో చేయించుకున్నారు. పంచలోహాలు అంటే 5 లోహాలు అంటే ఎవ్వరు అమ్మరు. పంచలోహాలు పేరు పెట్టేశారు అంతే. పంచలోహాలు ఏంటి? వెండి, బంగారం, రాగి, కంచు, ఇత్తడి ఉంటే పంచలోహాలు అవుతాయి. అది ఎవరి దగ్గర ఉన్నాయి చెప్పండి. సో మీకు అర్థమైంది కదండి, ఇది మనకి ఎగ్జాక్ట్ గా గోల్డ్ కవరింగ్ అనమాట. ఒకదాని మీద బంగారం వచ్చేస్తుందని కూడా చెప్పట్లేదు. మొత్తం వాళ్ళు చేసే మొత్తం ప్రొడక్ట్ రాగి మీద బంగారం కవరింగ్ పల్చటి రేక్ కవరింగ్ చేస్తాడు, దాని వల్ల స్టాండర్డ్ అయిపోతుంది. సో మనకి మొత్తం రాగి ఉంటుందంటండి, లోపల రాగి మీద పల్చటి బంగారపు రేకు కవరింగ్ వస్తుంది. కోటింగ్ కాదు, బంగారపు రేకు కవరింగ్ వస్తుంది. అందుకనే మనకి స్టాండర్డ్ గా ఉంటాయి.
ఉన్నాయి. సంవత్సరం 2 సంవత్సరాలు వాడుకుంటారు, సరదా తీరిపోద్ది. మరి తెచ్చి ఇచ్చేయండి మాకు ఆఫర్. అదే కదా ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చింది కదా మనకి గోల్డ్ కవరింగ్ అంటే ఏంటి అనేది. మనకి రాగి మొత్తం చైన్ అంతా రాగితో తయారు చేసి దానిపైన బంగారపు రేకు కవరింగ్ వేస్తారు. అందుకని ఇది మనకి స్టాండర్డ్ గా ఉంటుంది. అండ్ దీని వల్ల మనకి బెనిఫిట్ ఏంటి అంటే ఇది మనం వేసుకుంటే బంగారం దానిలాగే ఉంటుంది, అలాగే వాడుకోవచ్చు. వాడుకొని మీరు బోర్ కొట్టినా తీసుకొచ్చేయండి. మరి ఆపరేట్ మాకు ఇచ్చేయండి, హాఫ్ రేట్ కి తీసుకుంటారంట. ఎన్ని సంవత్సరాల తర్వాత వచ్చినా హాఫ్ వాల్యూ ఇస్తాం. హాఫ్ వాల్యూ కి వేరే ఐటమ్ ఇస్తారు, క్యాష్ ఓన్ ఐటమ్ ఇస్తాం. ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి అన్ని మోడల్స్, ఒక్కసారి చూసుకోండి అమ్మా మీరు. కొంచెం మీకు చూపించండి, కొంచెం ఈ మోడల్ చూడండి. 90% లో 10% కూడా మీకు చూపించలేకపోతాం. అసలు ఈ మోడల్ 90% లోపల సరుకు ఉంది మా దగ్గర. గోల్డ్ లో మనకి ఎలాంటి మోడల్ ఉంటుందో మా దగ్గర ఎప్పుడు స్టాక్ ఉంటుందమ్మా. చూడండి మోడల్ చూడండి. మెయిన్ మీరు అడిగారు కదా లాకెట్స్ తో చూపించక, కానీ అందుకనే నేను లాకెట్స్ తోటి చెప్పాను సార్ కి. మన కోసం ఇమీడియట్ గా ఉన్నాయి మా దగ్గర ఇప్పుడు ఉంటాయి. ఇదిగోండి చూడండి, ఇదంతా కూడా లాకెట్స్ సేమ్ మనకి గోల్డ్ లో ఎటువంటి లాకెట్స్ యూస్ చేస్తారో అవే చేసినటువంటి జ్యువెలరీ అండి. అబ్బబ్బా ఇది చూడండి అబ్బా ఎంత బాగుందో. ఏమైనా డిజైన్స్ అండి. సరే ఇప్పుడు ఇది ఎంత పడుతుంది కాస్ట్? 1600 1800 అలా ఉంటాయి. 1600. ఇదే మీకు ఈ పంచలోహాలు అయిన అమ్ముతున్నా ఆ రకాలు అయితే మా దగ్గర 300 రూపాయల కానించే ఉంటాయి. అది కూడా మా దగ్గర చూడండి 1600. గ్యారెంటీ లేవు. 300 రూపాయల చైన్ కూడా ఉన్నాయి కానీ గ్యారెంటీ మేము చెప్పాలి. దీనికి గ్యారెంటీ ఇస్తాం, నల్లపడకుండా ఉంటది. నల్లపడిపోయినా మీకు మళ్ళీ ఆఫ్ రేట్ మేమే తీసుకుంటాం, మీకు నష్టం అనేది రాదు. అసలు మీరు బంగారానికి రేపు పొద్దున్న బంగారం మీరు చేయించుకున్న తరుగు మజూరీలు పోతాయి. అలాగే దీనికి కూడా ఆఫ్ రేట్ మేము వాల్యూ కట్టి మేము తీసుకుంటున్నాం మీ దగ్గర నుంచి. సో చూసారు కదండి, ఇది మనకి డిజైన్ అది ఎంత బాగుందో. మనకి ఇది ఒకవేళ మనం వాడుకున్నంత కాలం వాడుకొని మనకి విసుగొచ్చింది అనుకోండి, మళ్ళీ తీసుకొచ్చి బంగారం మోడల్ వీళ్ళకే ఇచ్చే. ఇదే మోడల్స్ మా దగ్గర వెండి మీద బంగారం కవరింగ్ కూడా ఉంటాయి. గ్రాముల లెక్క, అది గ్రాముల లెక్క ప్యూర్ వెండితో చేసి దాని మీద పైన బంగారం కవరింగ్ చేసిన వెండి కూడా ఉన్నాయి. ప్యూర్ ఇప్పుడు దీనికి లోపల రాగి పెట్టి పైన గోల్డ్ కవరింగ్ ఎలాగైతే వేసారో అలాగే వెండితో చేసి వెండి మీద బంగారం కవరింగ్, వెండి మీద బంగారపు కవరింగ్ అవైతే మనకి గ్రామ్ లెక్క పడుతుందండి. ఇదైతే మనకి పీస్ లెక్క పడుతుంది. పీస్ వచ్చి మనకి 1600 నుంచి స్టార్టింగ్ 1600 నుంచి 3000 వరకు. అదే బంగారపు కట్టు అంటారండి వీటిల్లో డిజైన్స్ నేను ఒక్కసారిగా చూపించలేకపోతున్నాను. చూడండి ఎన్ని ఉన్నాయో. ఇవన్నీ కూడా మనకి తాళీ చైన్స్ అండి. అసలు ఒకటి కాదు, కొన్ని వందల వేల డిజైన్స్ ఇక్కడ మనకి రెడీగా ఉన్నాయి. డిస్పాచ్ మీకు ఎక్కడికైనా సరే కొరియర్ చేసేస్తారు బయటికి. అదే నా ఇంకా ఉన్నాయా దేనికి చూడండి 10 రేట్లు ఏంటమ్మా. ఇది 10% చూపించాం, ఇంకా 90 రేట్లు మా దగ్గర స్టాక్ ఉంది. అవన్నీ పెట్టలేవు, ఎప్పుడు స్టాక్ వస్తానే ఉంటుంది మా దగ్గరికి. ఇప్పుడు మనము గాజులు కూడా చూద్దామండి ఒకసారి. రండి గాజులు చూపిస్తాను. నక్లీస్లు ఇవన్నీ బయట పెట్టలేదు, ఇంకా బోల్డ్ రకాలు చాలా బాగున్నాయండి. కాదు కాదు బయట అన్నీ కూడా మెట్లు అమ్మ అన్ని షో ఇవ్వండి. పట్టు గాజులు డైమండ్స్ ఎలా ఉంటుంది అలా ఉంటుంది. వర్క్ కూడా బంగారం వర్క్ లా ఉంటుంది. ఇత్తడి గాజులు అంటే ఎవరు నమ్మరు. ఈ రాళ్ళగాయలు వాడుకుంటే కానీ 4-5 సంవత్సరాలు వాడుకోవచ్చు. అప్పుడు కూడా మీకు ఆపరేట్ ఇచ్చేస్తాము. ఎన్ని సంవత్సరాలన్నా వాడుకోవచ్చు. 4-5 సంవత్సరాలు మినిమం వాడొచ్చమ్మా. అది బోర్ కొడితే మాకు ఇచ్చేది మీరు వాడి మీరు బోర్ కొట్టిస్తుంది అనుకోండి, మరి మాకు ఇచ్చేస్తే ఆపరేట్ మేమే తీసుకుంటాం. నల్లపడిపోయినా తీసుకుంటాం, ఇరిగిపోయినా తీసుకుంటాం. మీకు నచ్చపోయినా మీకు సరదా బోర్ కొట్టేసినా మరి తీసుకో. ఇరిగిపోయినా కూడా మీకు ఆపరేట్ ఇస్తాను. ఇరిగిపోయినా కూడా ఇస్తాను. ఇదేదో బాగుందండి, ఇరిగిపోయినా సరే ఇస్తారంట. ఇవి మొక్కలు చేతి తీసుకొచ్చి ఇస్తే నాకు అప్పు చెప్పినా నీకు సాకు రేట్ నేను ఇస్తాను. సూపర్. అసలు చూడండి ఎప్పుడు ఇస్తామండి. హాఫ్ రేట్ కి ఇచ్చేస్తే ఇంకొక సెట్ తీసుకొని వెళ్ళిపోవచ్చు మీరు. అలా గాజు కొంటున్నారండి, ఈ గాజు కొన్నారమ్మా. రేపు నల్లపడుకున్న 4-5 సంవత్సరాలు సమస్య లేదు. ఇంకో 4-5 సంవత్సరాలు అలాగే మంటుంది. దీంట్లో రాళ్ళు ఊడిపోయినా ఇరిగిపోయినా కక్కలపైన మళ్ళీ ఆపరేటింగ్ మేము తీసేసుకుంటాం. చూడండి డిజైన్ ఎంత బాగుందో, చిన్నగా అందంగా. చాలా ఇంకా ఎటువంటి బోర్డు ఉన్నాయమ్మా. ఇగో ఇవన్నీ డిజైన్లే. ఈ గాజులు చూడండి ఎంత బాగున్నాయో, ముద్దుగా ఉన్నాయండి గాజులు. ఇవన్నీ కూడా ఇవే. ఇలా లావుగా కావాలన్నా తీసుకోవచ్చు, ఇంత సన్నగా గాజులు కావాలన్నా సరే తీసుకోవచ్చు. ఇంకా బోర్డు ఉన్నాయి సార్. ఇవి ఎలా ఉంటాయి మనకి స్టార్టింగ్ ప్రైస్? కట్టు బంగారపు కట్టు గాజులు 1300 కాడి నుంచి 2800 3600 వరకు ఉంటాయి. కట్టి అయితే కొద్ది రేట్ ఎక్కువ ఉంటాయమ్మా. 1300 నుంచి 2800 4 గాజులు 3600 2800 అలా ఉంటాయి. 1300 అన్ని కూడా కట్టియే. ఓ నైస్ అండి. అది కూడా మనకి మళ్ళీ హాఫ్ రేట్ ఇస్తారు. 2800 కాస్ట్లీ అన్నమాట. ఇది కట్టిది. ఇది జత 4 గాజులు 3600. 4 గాజులు 36. 3600 4-5 సంవత్సరాలు వాడుకుని మళ్ళీ మాకు తెచ్చి ఇచ్చితే 1800కి మేమే తీసుకుంటాం. మీ దగ్గర పోయి 1800 ఈ రోజు మీరు ఎంజాయ్ చేయొచ్చు.
ఎంత బాగుందో చూడండి. ఇగో అమ్మ సేమ్ గోల్డ్ బ్యాంగిల్ లాగే ఉంది. సేమ్ చూడంండి గోల్డ్ బ్యాంగిల్ ఎలా ఉంటుందో అలాగే ఉంది. ఈ అయితే పచ్చలు కెంపులు ఎలా ఉంటాయి అలా ఉంటాయి. చాలా బాగుంది. కెంపులతో చేయించుకుంటూ గాజులు ఎలా ఉంటాయి. ఆల్ సైజెస్ అవైలబుల్ గా ఉంటాయండి. అన్ని సైజెస్ చిన్న పిల్లలకి కూడా ఉంటాయి, సైజెస్ ఉంటాయి. అండ్ గాజుల్లో డిజైన్స్ ఇంకా చాలా ఉన్నాయండి. మనం అన్ని రెండు కాదమ్మా, ఒకటి రెండు కాదు. ఓకే, నేను అన్ని ఓపెన్ చేయట్లేదు కానీ కొన్ని చూపిస్తున్నాను. చూడండి అబ్బా, ఇవి చూడండి డైమండ్ ఫినిషింగ్ లో ఎంత బాగున్నాయో. చూడండి ఇవి డైమండ్ ఫినిషింగ్ లో ఎంత బాగున్నాయో. ఇదొక మోడల్, ఇదొక మోడల్ చూడండి. అండ్ ఇప్పుడు మనము రాగి మీద బంగారుపు కట్టేసినటువంటి నెక్లెస్లు చూపిస్తున్నాను. నెక్లెస్లు అంటారా, హారాలు అంటారా, నెక్ పీసెస్ అంటారా, మీ ఇష్టం. ఇవన్నీ కూడా మనకి కట్టు అన్నమాట. అంటే మనకి ఇమిటేషన్ జ్యువెలరీ కాదండి, బంగారపు కట్టు జ్యువెలరీ అండి. ఇప్పుడు మనం చూస్తుందంతా కూడా బంగారపు కట్టు జ్యువెలరీ అన్నమాట. చూడండి అబ్బా ఎంత బాగున్నాయో. జ్యువెలరీ అంతా కూడా మనకి రాగి మీద బంగారపు కవరింగ్ చేసినటువంటి జ్యువెలరీ అండి. సేమ్ మనకి గోల్డ్ లానే ఉంటుంది. ఒకవేళ మనకి ఏమైనా కలర్ తగ్గినట్టయితే మనకి రీప్లేస్ చేస్తారు. 4-5 సంవత్సరాలు వాడుకోవచ్చు. ఇప్పుడు మనకి ఇవి ఏ రేట్ నుంచి ఉంటాయండి? సెట్లు ఉంటాయి 3600 కాడి నుంచి ఉంటాయి. 3600 నుంచి క్వాలిటీ 36 నుంచి 6000 7000 వరకు ఉంటాయి. ఇవి మొత్తం కంప్లీట్ గా సెట్ వస్తుంది. విడిగా హారం కావాలంటే 3600 కాడి నుంచి 5800 వరకు ఉంటాయి. అలా ఉంటాయి. అంత నెంబర్ 1 క్వాలిటీ, నెంబర్ 1 క్వాలిటీలో. మా దగ్గర రెండో రకం ఉంటదో. ఓకే, ఇప్పుడు ఇది మనం చూస్తే రామ్ పరివార్ అండి. అంటే అందరికి 50 సంవత్సరాల నుంచి అని చెప్పాను కదా మీకు. మాది 50 సంవత్సరాల నుంచి ఉన్న షాప్ అని చెప్పాను కదా. అందరూ అనుకుంటారు బాబు ఫ్రెండ్స్ రేట్లు ఎక్కువ అనుకుంటారు, కానీ విలువ తెలిసిన వాళ్ళు బాబు ఫ్రెండ్స్ వస్తారు. అదేలేండి, మా షాప్ విలువ తెలిసిన మా దగ్గరే కొంటారు, బయట ఎక్కడ కొంటారు. ఇది మనకి 1 గ్రామ్ కాదు, కట్టు అనమాట. అందుకనే మనకి ఈ ప్రైజెస్ ఉంటాయి. అండ్ వీటికి మనకి ఇక్కడ మాత్రం హాఫ్ రేట్ అనేది ఇస్తారు. బిల్ ఉంటే కనుక హాఫ్ రేట్ కి ఇస్తారండి. ఇవి మనకి 3000 నుంచి చూసుకోండి. హారాలు సెట్లు 3000 హారం అయితే 3000 అలా ఉంటుంది. సెట్ అయితే 5000 అలా 5000 అలా ఉంటుంది. సెట్ అంతా కావాలంటే దీంట్లో వడ్లనాలు ఉంటాయి, ఇది చూడండి, వంకీలు ఉంటాయి. ఇది చూడండి అబ్బా ఎంత బాగుందో. కొన్ని వందల రకాలు ఉంటాయి మా దగ్గర. వందలు వేలు కూడా ఉన్నా ఆశ్చర్యపోకాలి మా దగ్గర. మీ దగ్గర మేము చూపిస్తున్నది తక్కువ, 1% 2% చూపిస్తున్నాం. ఇదిగోండి బాక్సుల్లో ఉన్నాయి చూడండి. ఇంకా అంత స్టాకే మా కొట్టినంటే స్టాకే. ఇటువంటి 5 ఫ్లోర్లు మొత్తం 5 ఫ్లోర్లో కూడా స్టాక్ ఉంటుంది. కొంచెం తీసుకొచ్చి అమ్మ మేము బల్కీగానే ఉంటాయి మా దగ్గర. ఎప్పుడు స్టాక్ ఎప్పుడు బల్కీగానే ఉంటుంది. ఫస్ట్ నుంచి కూడా మాకు దగ్గర ఎప్పుడు బల్కీ స్టాకే ఉంటుంది. ఎప్పటికప్పుడు వెరైటీ కూడా వచ్చాయి, ఎప్పటికప్పుడు కొత్త రకాలు కూడా. ఏ మూల తయారైన ఏ చోట తయారైన సరుకులన్నీ మా దగ్గరకు వచ్చేస్తాయి. రాజస్థాన్, బొంబాయి, కలకత్తా, ఢిల్లీ, జైపూర్, మా తర్వాత ఏంటి కోయంబత్తూరు, మచిలీపట్నం అంటే పూర్వం. అవునవును. ఇప్పుడు అక్కడ చుట్టుపక్కల అన్ని ఊరి నుంచి మా దగ్గర స్టాక్ వచ్చేస్తాయి. ఎక్కడ ఏం తయారైనా మా దగ్గరకు వచ్చేస్తాయి. ఓకే, మొత్తం ఎక్కడైతే మన ఇండియాలో ఈ మ్యానుఫ్యాక్చరింగ్స్ ఉన్నాయో ఎప్పుడు కొత్త తయారైన మీ దగ్గరకు వచ్చేస్తాయి మా దగ్గర. ఓకే, సో మీకు అర్థమైంది కదండి. ఎక్కడైతే మనకి జ్యువెలరీ మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుందో వాళ్ళ దగ్గర నుంచి డైరెక్ట్ గా వీళ్ళ దగ్గరకు వస్తాయండి. అందుకనే మనకి ఇక్కడ ఉన్నటువంటి రీజనబుల్ ప్రైజెస్ ఎక్కడా ఉండవు. అండ్ క్వాలిటీ మెయిన్ అన్నమాట. ప్రైస్ గురించే రావాలి మా దగ్గరికి. ప్రైస్ అని కూడా చెప్పట్లేదు, క్వాలిటీ మెయిన్. తక్కువలో ఉంటే తక్కువలో మాకు అమ్మటం ఇష్టం ఉండదమ్మా. అది ప్రిఫర్ చేయదు నేను ఇప్పుడు కూడా. ఎందుకంటే క్వాలిటీ 200 రూపాయలు 300 రూపాయలు మా దగ్గర చైన్లు ఉంటాయి. రేపు పొద్దున కొనుక్కునే వాళ్ళు ఎవరైనా కొనుక్కొని బాధపడకూడదు, హ్యాపీగా ఫీల్ అవ్వాలి. కాన్సెప్ట్ లేదండి. పట్టీలు లాస్ట్ టైం నేను వాడాను కదా, ఇప్పటికి కూడా ఆ రోజు పెట్టుకున్నప్పుడు ఎలా ఉన్నాయో ఇప్పటికి అలాగే ఉన్నాయి. అలాగంటే తల్లి మా దగ్గర ఇంత ముందు పూర్వం కొన్న 15 సంవత్సరాల క్రితం వాళ్ళు కొనుక్కొని వచ్చిన ఇప్పుడు మార్చుకుంటాకు వస్తున్నారు. గ్యారెంటీ అయితే అవ్వకుండా మా దగ్గర ఉన్నాయి. 2026 కదా ఇది, 2003 అక్కడి నుంచి అప్పటి నుంచి కూడా మా దగ్గర అప్పుడప్పుడు కాగితాలు దాయటం గొప్ప. గ్యారెంటీ కాగితం తెచ్చుకుని మార్చుకుంటారు. అప్పుడు కూడా కలర్ కూడా చేంజ్ అవుతాం. అప్పుడు అంత క్వాలిటీ ఉండేది. నైస్ అండి, చాలా బాగున్నాయి కలెక్షన్స్. చూసారు కదండి. ఇవే కాదు మనకి స్టాక్ ఒకసారి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ బస్తాలన్నీ కూడా మనకి స్టాకే అన్నమాట. ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి, ఎప్పటికప్పుడు వెళ్ళిపోతూ వస్తూ ఉంటాయి అన్నమాట. మీరు డైరెక్ట్ గా ఒకసారి విజిట్ చేయండి అబ్బా. డైరెక్ట్ గా విజిట్ చేసుకుంటే గనక మీకు తెలియని ఐటమ్స్ అంతా మీరు ఇక్కడ చూడొచ్చు. చూడని ఐటమ్ ని మీరు ఇక్కడ చూడొచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది. నేనైతే 100% రికమెండ్ చేస్తానండి. ఎందుకంటే పర్సనల్లీ నేను యూజ్ చేస్తున్నాను. పట్టీలు అయితే చాలా బాగున్నాయండి. గోల్డ్ పట్టీలు చాలా బాగా షైన్ అవుతున్నాయి. సో హ్యాపీగా వచ్చి పర్చేస్ చేసుకోండి. తరుగులు మజురులకి పెట్టిన డబ్బులు కూడా దానికంటే తక్కువగా వచ్చేస్తాయి. తరుగులు మజురులు కూడా వేస్ట్ డబ్బులు వేస్ట్ అవ్వవు. మీకు వాడుకున్న వాడుకోవచ్చు. మీకు అక్కలతో తెచ్చి మార్చేసుకోవచ్చు. మళ్ళీ ఆపరేటింగ్ మేమే తీసుకుంటున్నాం.
మీరు 10,000 రూపాయలు పెట్టుకున్నారనుకోండి, 2-3 సంవత్సరాలు పోయింది మళ్ళీ 5,000 రూపాయలు మాకే ఇచ్చేయచ్చు. మీరు ఎట్లా తీసుకుంటాం, ఎలాగ ఉన్నా తీసుకుంటాను. ఇరిగిపోయినా తీసుకుంటాం, ఇరిగిపోయినా నల్ల పడిపోయినా మీరు ఎలా తెచ్చినా కూడా మేము తీసుకుంటాం, కాదని చెప్పాం. కానీ డబ్బులు మట్టుకు ఇవ్వను, మళ్ళీ ఐటమే తీసుకోవాలి. ఓకే, నైస్ అండి. నేను మళ్ళీ నచ్చిన వస్తువు తీసుకెళ్ళిపోవచ్చు. ఇదిగోండి చూడండి, రాళ్ళగాయలు ఎలా ఉంటాయి. అదే అండి, చాలా చాలా టెంపుల్ అన్కట్స్ లో కూడా వస్తాయి. అలా ఈ టైప్ అన్కట్స్ లో ఉంటాయి, బంగారం అన్కట్స్ అలా ఉంటాయి, అలా ఉంటాయి. వేసుకుంటే ఎత్తడి గాజులని ఎవరు అంటారు. అవునవును, అలా ఉన్నాయండి, చాలా బాగున్నాయండి. ఇంకా చాలా చాలా ఐటమ్స్ వస్తూ ఉంటాయి, మీరు ఒకసారి విజిట్ చేసుకోండి. చూడండి, ఇక్కడ నుంచి నేను చూపిస్తున్నాను. మొన్న మనం పట్టీలు చూసాం కదా, ఆ పట్టీలు, చైన్లు, హారాలు, నల్లబూజలు, నెక్లెస్లు, వడ్డానాలు, జడలు, ఒక్కటేంటండి బాబు, ప్రతిదీ అవైలబుల్ గా ఉంటాయి. చంపస్వరాలు, ప్రతిదీ మాటీలు, బంగారం కన్నా మా దగ్గర ఎక్కువ రకాలు ఉంటాయి. బంగారు కొట్లో పెద్ద పెద్ద షోరూమ్ లోకి వెళ్ళారనుకో మీరు, అక్కడ పెద్ద ఆర్డర్ పెట్టి చేయించుకోవాలి, టైం పడుతుంది. మీకు రెడీమేడ్ మేము ఇచ్చేస్తాం. మీకు సూపర్, నచ్చినవి తీసుకుని వాడేయచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా మంచి విషయం చెప్పారు. చూపిద్దాం, మీకు మీరు టిప్ కి 1% 2% చూపిస్తాను. వీళ్ళని అడుగుదామండి, నెక్స్ట్ మీరు ఏం చూడాలనుకుంటున్నారో కామెంట్ చేయండి, ఆ ఐటమ్ మనం చూపిద్దాం. లేని ఐటమ్ అని మా దగ్గర ఉండదమ్మా, అన్ని దొరుకుతాయి. 40% కూడా ఉంటాయి. చాలా బాగుంది సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.